ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం. 6 రకాల వస్తువులతో సంక్రాంతి కానుకిచ్చాం. అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ రోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటి కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది. రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 100ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. చాలా మంది కనిపిస్తుంది. ఒకే ఒక ఉదాహరణ, ఈ రోజు మీరు 35,000